శ్రీ మహాగణాధిపతయే నమ. గురు దత్తాత్రేయాయ నమ. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. జూను నెల వార ఫలాలు తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా దయచేసి ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మంచి మంచి విషయాలు ఆస్వాదించడానికి, ఇంకా 10 మందికి ఉపయోగపడేటువంటి సబ్జెక్టులు మేము చేయటానికి మీరు సహకరించినటువంటి వ్యక్తులు అవుతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మేషరాశి యొక్క జూను నెల 1వ తారీఖు నుంచి జూను నెల 7వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో మేషరాశి అఖండ ధన యోగమును 7 రోజుల్లో మీరు పొందబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి కార్యక్రమంలో చాలా చక్కటి సాధన, ఫలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. మీరు ఊహించని మార్గముల ద్వారా మీకు ఉపయోగాదులు జరిగేటువంటి విషయములపైన అవగాహన, శ్రద్ధ, ఫలితం 3 పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గణపతి ఆరాధన తప్పక చేయండి. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయండి. అనూఖ్యమైనటువంటి సత్ఫలితాలు ఈ వారం రోజుల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పనులన్నీ కూడా కార్య సాధన సఫలవంతంగా జరిగేటువంటి అవకాశాలు మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వృషభ రాశి యొక్క వార ఫలాలు కార్య సాధన బలాన్ని చేకూర్చేటువంటి అవకాశం. గతంలో ఎప్పుడో చేసి ఉన్నటువంటి పనులకు ఇప్పుడు ప్రతిఫలం లభించేటువంటి అవకాశం. ఒక్కసారిగా పేరు, ప్రఖ్యాతి, గౌరవం పొందగలిగేటువంటి అవకాశాలు. అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమములు ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ, ప్రొలాంగ్ అవుతూ, ముందుకు తోసుకుపోబడుతున్నటువంటి కార్యక్రమాలు, పెళ్లి చూపులు కావచ్చు, లేకపోతే వివాహ ప్రయత్నాలు కావచ్చు, లేక నూతన ఉద్యోగ వ్యాపారాదులకు సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, లేక నూతన విద్యా సంబంధమైనటువంటి ప్రయత్నములు కావచ్చు, దూర ప్రయాణాదులకు సంబంధించబడినటువంటి ప్రయత్నాలు కావచ్చు, అనుకూలంగా జరుగుతాయి. తప్పక నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాతి నీలము 10 ముఖాల రుద్రాక్ష ధరించండి. మీ సంకల్పములు గబగబా ముందుకు వేగంగా నడవబడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, శని స్తోత్ర పారాయణ చేయండి. ఆ అదృష్టం అలా నడుచుకుంటూ మీ ఇంటి తలుపు తడుతుంది. తప్పక జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి గురించి తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క స్నేహితులకు, బంధుమిత్రులకు పంపించండి. 10 మంది వినటానికి, 10 మంది ఇది విని ఆచరించి సత్ఫలితములు పొందటానికి అవకాశములు ఏర్పడతాయి. ఇటువంటి కార్యక్రమాలు మంచిగా మేము చేయటానికి మాకు కూడా ఉత్సాహం అనబడేటువంటిది కలగజేసినటువంటి వారు అవుతారు. 1వ తారీఖు నుంచి జూన్ నెల 1 నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వార ఫలాలు కార్యక్రమంలో మిథున రాశి. మిథున రాశికి జన్మలగ్నమందు గురుగ్రహ సంచారం నడుస్తూ ఉన్నది. 7వ తారీఖు దాకా బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు, రాశ్యాధిపతి. ఖర్చులు అనబడేటువంటి కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఏదో ప్రణాళిక వేసుకుంటారు. ఈ ప్రణాళికలో దీనికి ₹4 ఖర్చు పెడదాం, ఈ కార్యక్రమానికి ₹100 ఖర్చు పెడతామని కేటాయిస్తారు. అది తిరిగి ₹4 కాస్త 400గా, ₹100 కాస్త ₹1000గా, అనగా ఖర్చు శాతం ఆలోచనకు తగినట్టు కాకుండా, ఆచరణకు తగినట్టు కాకుండా, ఎస్టిమేషన్కి తగినట్టు కాకుండా రూపాంతరం చెందుతుంది. కనుక రూపాయి విషయంలో కొంత జాగరూకతలు, ఆలోచనలు, ప్రణాళికల్లో కొంత జాగరూకతలు తీసుకోండి. ఎట్లా అయినా ఒకరో ఖర్చు అయినా కూడా కార్యక్రమములు మాత్రం విజయవంతంగా, సఫలవంతంగా నడవటానికి అవకాశాలు ఏర్పడతాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు జరిగే వార ఫలాలు కార్యక్రమంలో
ఈరోజు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు కర్కాటక రాశి 4వ రాశి. కర్కాటక రాశికి వ్యయంలో గురువు ఉన్నాడు. శుభ సంబంధమైనటువంటి కార్యకలాపముల ద్వారా గృహ ప్రవేశాలు, గృహాలు మారటాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కొంత సానుకూలత ఫలితములు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని గ్రహముల యొక్క స్థానములను బట్టి శుభ సంబంధమైనటువంటి పనులు ఎప్పటి నుంచి అనుకుంటున్నారో అవి మెటీరియలైజ్ అయ్యే అవకాశం. పెళ్లి చూపులు, వివాహ నిశ్చయాలు, నిశ్చయితాంబూలాలు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన చేసుకోవటం, ఓకే అనుకోవటం, లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించి అనుకున్నటువంటి అవటం, ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థ సేవనం, క్షేత్ర దర్శనం, ఏదైనా శుభ కార్యక్రమముల కొరకు శుభ సంబంధమైనటువంటి ఖర్చు విశేషంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశములలో కూడా ఇక్కడ భాగ్యస్థానంలో శని సంచారం కొంత ఒడిదుడుకు లోనైనా ఆర్థిక సంబంధమైనటువంటి విషయములు కూడా మెరుగుపడతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, వారాహి స్తోత్ర పారాయణ, దుర్గామ్మవారి స్తోత్ర పారాయణ, అష్టలక్ష్మి స్తుతి తప్పకుండా చేయండి. చాలా సత్ఫలితములు కలుగుతాయి. అవకాశం ఉన్నటువంటి వారు కనకపుష్యరాగం ధరించండి. ఈ చాలా విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక విషయాలు కూడా సంపూర్ణంగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. సింహ రాశికి సంబంధించబడినటువంటి వారఫలాలు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు 10 మందికి తెలియచేయడానికి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము మీకు అందజేయడానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు ఈ సింహరాశి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జూన్ నెలకి సంబంధించి లగ్నంలో కుజగ్రహ కేతుగ్రహములు కోపం పెరిగేటువంటి అవకాశం, ఉదర సంబంధమైన స్టూల్స్కు సంబంధించబడిన అనారోగ్యాలు కొద్దిగా బాగా ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆరోగ్య విషయములలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా అష్టమ శని కూడా నడుస్తూ ఉన్నది. వాతతత్వ సంబంధమైన ఇబ్బందులు ఎదురుపడతాయి ఈ వారం. పెయిన్స్ ఇన్ బాడీ, పెయిన్స్ ఇన్ మజిల్స్, పెయిన్స్ ఇన్ బోవెల్స్ ఇత్యాదులు వాతతత్వ సంబంధమైన అనారోగ్యాలు. దశరథకృత శని స్తోత్రం పారాయణ చేయండి వదలకుండా. కార్తవీర్యార్జున స్తోత్రం పారాయణ చేయండి. సర్వకార్యానుకూలత, సర్వ ఆరోగ్యములకు ప్రధానంగా అనారోగ్యమున నివారింపబడి ఆరోగ్యమునకు బీజం పడే అవకాశాలు ఉంటాయి. 8 ముఖముల రుద్రాక్షల అవకాశం ఉందని ధరించడానికి ప్రయత్నం చేయండి. దైవారాధన ద్వారా కలవు రతన రుద్రాక్ష ధారణమని గడా ప్రశస్తి. రతనము రుద్రాక్ష కలియుగానికి అత్యంత ప్రధానం. మీ అవకాశాలను బట్టి ప్రయత్నం చేయండి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకి కాల్ చేసి విషయాలన్నీ కూడా తెలుసుకోండి. జై గురుదత్త. ఒక చిన్న విజ్ఞప్తి, ఒక ఆధ్యాత్మిక మిత్రుల్లో ఒక మిత్రులు ఎవరో క్రితం వారం ఎపిసోడ్స్ విని మెసేజ్ ఒకటి పెట్టారు. చాలా బాగుందండి, అయితే బాగా స్పీడ్గా చెప్తున్నారు, కొద్దిగా స్లోగా చెప్పండి అని. మనకున్నది 3-4 నిమిషాల సమయం అమ్మ. ఈ 3-4 నిమిషాలలో ఎలాబొరేటెడ్గా చెప్పడానికి అవకాశం ఉండదు. దయచేసి కొద్దిగా పాజ్ చేసుకుంటూ వినటానికి దయచేసి ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి. తక్కువ సమయం కనుక ఎక్కువ మ్యాటర్ చెప్పాలి అంటే చాలా వేగంగా చెప్తేనే బండి నడుస్తుంది. స్లోగా చెప్తే 2 ముక్కలు మించి కూడా చెప్పలేం. దయచేసి గమనించవలసిందిగా విజ్ఞప్తి. ఈ కన్యా రాశి 7వ స్థానంలో శని సంచారం వైవాహిక ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి సమయం. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోకపోతే మాట పట్టింపులు, మాట తేడాలు వచ్చి అబ్బాయి వాళ్ళు ఇప్పుడే స్టార్టింగ్లోనే ఇలా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో అనేటువంటి ఆలోచనలు పుట్టడం, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవటం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపడవద్దు, నెమ్మదిగా ఆలోచన చేయండి, నెమ్మదిగా ప్రణాళిక వేయండి. కార్య సాధన మీ వంతే అవుతుంది. కార్యక్రమములు మీకు దిగ్విజయంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణ, అనుక్షణం అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద, ఈ 3 నామాలు అనుక్షణం పారాయణ చేస్తూ ఉండండి. మనసులో అనుకుంటూ ఉండండి. సర్వకార్యములు అనుకూలంగా మీ వెనకే నడుస్తాయి. ఈ వారమంతా మీదే. ఈరోజు ప్రధానంగా తులారాశి 7వ రాశి ఇది. ఈ తులారాశికి 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది.
ఒక్కరవ అష్టమ స్థానంలో రవిగ్రహ బుధగ్రహములు 7వ తారీఖు వరకు కొద్దిగా ఆరోగ్యాది విషయములు కంటగత సంబంధమైన త్రోట్, టీత్, నాజల్, ఐ, ఫోర్ హెడ్ కంఠస్థానం నుంచి శిరోస్థానానికి సంబంధించబడినటువంటి విషయములలో కొద్దిగా అనారోగ్యములు ఏర్పడే సూచనలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఓవర్ హీట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. శుభ సంబంధమైనటువంటి కలాపాదులు ఏదైతే స్కూల్సు, కాలేజెస్, దూర ప్రయాణాలు, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో పురోభివృద్ధి, వివాహ ప్రయత్నాలు లేదా గృహ నిర్మాణాలు, గృహ ప్రయత్నాలు, భూగృహ స్థల వాహన యోగాదులు ఇత్యాదుల కొరకు సంబంధించబడినటువంటి ప్రణాళికలు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కనుక దయచేసి కొద్దిగా నెమ్మదిగా ఆలోచన చేస్తూ ఈ దైవనామ స్మరణతో సత్ఫలితములు పొందాలి అనబడేటువంటిది మా సంకల్పం. 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అష్టమంలో గురుగ్రహ సంచారం 7వ తారీఖు వరకు. గురుగ్రహము బుధగ్రహం 8వ తారీఖు నుంచి మారుతుంది, కలుస్తుంది. రవి బుధులు సప్తమ స్థానంలోకి అవుతారు. ఆరోగ్యాది విషయములపైన కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణవాత సంబంధమైన శైత్య పైత్య సంబంధమైనటువంటి విషయములు కొద్దిగా ప్రకోపించే అవకాశాలు ఉంటాయి. ఒక్కరవ నెమ్మదించండి. సంధ్యా సమయంలో సాయంకాల పూట చంద్రోదయం అయ్యాక చంద్రుడికి రాత్రి 9 గంటల లోపు చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి ఎదురుగ్గా కొద్దిగా ఉద్యోగస్తులు అయ్యుండి 10-11 అయినా కూడా నష్టమేమీ లేదు. చంద్రుడికి ఎదురుగ్గా నించుని లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. ఇది సర్వకార్య సాధనకి ఉపయోగపడుతుంది. ముందు ఆరోగ్యం ఇమీడియట్గా సెటరేట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. న్యూస్లో వాటిల్లో చూస్తున్నాం మళ్ళీ కరోనా విజృంభిస్తున్నది అని. కనుక గతంలో ఏ జాగ్రత్తలు అయితే తీసుకున్నారో ఆయా జాగ్రత్తలన్నీ ఇప్పుడు కూడా పాటించటం మంచిది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో ఇది ఒక వృశ్చిక రాశికి కాదు, అందరికీ కూడా ఈ ఆవశ్యకత ఉన్నది అని తెలియచేస్తూ, అయితే ప్రపంచానికి సంబంధించబడినటువంటి ముఖ్యంగా మనకు సంబంధించబడినటువంటి గ్రహస్థానములను బట్టి ఉభయ తెలుగు ప్రాంతాలకు సంబంధించిన గ్రహస్థానములను బట్టి గోచార రీత్యా ఇదేమి ప్రాణ నష్టాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ సంపూర్ణమైన ఆరోగ్య నష్టాలను కానీ కలగచేయదు. కనుక భయపడవలసిన పని లేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం అనబడేటువంటిది మంచి సాంప్రదాయానికి పీఠం వేసినటువంటి వాళ్ళు అవుతారు. ధనస్సు రాశికి సంబంధించబడిన ఫలితాలు తెలుసుకుందాం. సప్తమంలో గురుగ్రహ సంచారం, పంచమము ఆలోచన స్థానంలో స్పెక్యులేషన్ స్థానంలో శుక్రగ్రహం. అయితే కొద్దిగా అర్ధాష్టమ శని నడుస్తున్నది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కార్యసాధనలో కార్య సాఫల్యతలో లోపమేమీ ఉండదు, కానీ కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడతాయి. అయ్యో ఇంత దూరం వచ్చింది, ఈ పని చెడిపోతుందా అని ఒక్కరవ టెన్షన్కి గురి అవుతారు. టెన్షన్ తగ్గించుకోండి, ఎట్టకేలకు కార్యక్రమాలు పూర్తవుతాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కొద్దిగా ఆలోచించి ఆచితూచి 7వ తారీఖు వరకు ఆగితే కొద్దిగా మంచిదిగా భావన. సప్తమంలో గురు సంచారం శుభ సంబంధమైనటువంటి శుభ ఫలితాలు అనేకానేకం పొందుతారు. రావలసిన ధనం స్తంభన ఆగిపోయి ఉన్నటువంటి పనులు ఏవైనా కానీ ఒక్కరవ్వ ముందడుగు వేస్తాయి. రుణం కోసం ప్రయత్నం చేసినా, రుణం తీర్చడానికి ప్రయత్నం చేసినా కొద్దిగా సానుకూల ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా రుణ సంబంధంగా శుభ సంబంధమైన కలాపాలు, గృహమో వాహనమో భూగృహ స్థలమో వివాహ ప్రయత్నమో దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నమో పిల్లల యొక్క విద్య ద్వారానో ధనం బాగా ఖర్చు పెట్టవలసినటువంటి మార్గములు ఏర్పడతాయి. అయినా సరే మానసిక సంబంధమైన సంతోషంతో కూడుకున్న ఖర్చుగా అది పరిణమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక లలితా సహస్రనామ పారాయణ, వారాహి నిగ్రహ అష్టకం, వారాహి అనుగ్రహాష్టకం అని 2 ఉంటాయి. ఈ అనుగ్రహాష్టకం అనబడేటువంటిది కార్యసాధన కోసం చేయండి. శత్రు బాధలు, శత్రుమూలక ఇబ్బందులు, అధికారపరమైన వేధింపులు ఉన్నటువంటి వారు నిగ్రహాష్టకం పారాయణ చేయండి. సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. 13 ముఖముల రుద్రాక్ష చాలా సత్ఫలితములు కలగజేస్తుంది. వీరికి ప్రయత్నం చేయండి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో కన్సల్ట్ చేయండి. 9444097777. Since 1990, reach your destination.
ఈరోజు మకర రాశి వార ఫలాలు జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వారం రోజుల్లో మకర రాశికి సంబంధించబడినటువంటి ఫలితాలు. రాశ్యాధిపతి అయినటువంటి శని 3వ స్థానంలో ఉన్నాడు, యోగమే. కార్యసాధనా స్థానమైన 6వ స్థానం వృత్తి ఉద్యోగ వ్యాపార జీవన స్థానం. డిసీజెస్, ఎనిమీస్, క్రెడిట్స్, డెట్స్, సర్వీసు 6వ స్థానం ద్వారా గురుగ్రహ ఫలితాలు కొంత సానుకూలంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి ప్రధానంగా శని చాలా బలవత్తరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు మకర రాశికి. దైవ సంబంధమైనటువంటి సత్ సంబంధమైనటువంటి శివ విష్ణు సంబంధమైనటువంటి క్షేత్రములు, ఆలయములు దర్శన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దక్షిణాది ప్రాంతములు ఎక్కువగా మీరు సంచరించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిది, బాగా డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే డబ్బు వస్తుంది, కార్యము సఫలవంతమవుతుంది, కార్య సాధన జరుగుతుంది. ఆల్మోస్ట్ 12 రాసుల వారికి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కొంత సానుకూల ఫలితాలు బలంగానే గోచరింపబడుతున్నాయి ఈ వారం ఆ భగవంతుడి దయ వల్ల. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకి కాల్ చేసి సంపూర్ణ వివరాలు తెలుసుకుంది. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలు కార్యక్రమంలో 11వ రాశి అయినటువంటి కుంభరాశి. ఈ కుంభరాశ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు, ధనయోగమే. స్తంభిత ద్రవ్య లాభం. రావలసినటువంటిది ముక్కలు చెక్కలుగా అన్నా ఏదో రూపాయి రావాల్సిన చోట 10 పైసలు, ₹1 రావాల్సిన చోట 10 పైసలు అట్లా అందేటువంటి అవకాశం. ఆగిపోయి ఉన్నటువంటి పనులు ఒక్కొక్క అడుగు ముందుకు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాదులు, పుణ్యక్షేత్ర దర్శనాదులు, శివక్షేత్ర దర్శనాదులు, గంగా స్నాన విశేష పుణ్యఫలాలు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. గమనించండి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కళాపాదులు ఎక్కువగా చేస్తారు, చెయ్యాలి, చేయించాలి. ఇదే జీవన కర్తవ్యం, మానవ కర్తవ్యం కూడా ప్రధానంగా. ఇది శివక్షేత్రాలకి వెళ్ళినప్పుడు చక్కగా అభిషేకం గట్రా చేయించండి, దర్శనాదులను చక్కగా తృప్తిగా అనుభవించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కొద్దిగా త్రిప్పట, అలసట కలిగేటువంటి ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఏర్పడతాయి. అయినా సరే ఆర్థిక లాభదాయకమైనటువంటి విషయాలు బాగా నడుస్తాయి. కొద్దిగా రూపాయి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అధికారపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టుండి నెత్తికి రుద్దుకుండే అవకాశాలు ఏర్పడతాయి. ఏదో రకమైనటువంటి కొద్దిగా మానసిక క్లేశం కూడా కలిగేటువంటి సూచనలు ఉంటాయి. కారణం ఏమిటి అంటే అర్ధాష్టమంలో రవి, వేదక బంధక ప్రతిబంధక కంటక స్థానమునందు శుక్రగ్రహ సంచారం నడుస్తుంది. 2వ వాక్స్థానంలో శని సంచారం. మాట జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది. పెద్ద ఉప్పెన చిన్న వర్షంలాగా పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే పెద్దగా వచ్చేటువంటి ఇబ్బంది తక్కువలో మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. శివారాధన చాలా ప్రధానం. గణపతి స్తోత్ర పారాయణ చేయండి, కాశీ విశ్వనాథ స్తుతి పారాయణ చేయండి. శనిగ్రహం చాలా సంతోషపడుతుంది, చాలా సత్ఫలితములు కలగజేస్తుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కూడా ఉంది కనుక ఈ నివారణలో చెప్పడం జరిగింది. రుద్రాక్షమాల ధారణ ప్రధానం. అవకాశం ఉన్నటువంటి వారు జ్వాలాముఖి మాలను కూడా ధరించండి, చాలా సత్ఫలితాలు పొందుతారు. ముందు ఇంకా విషయాలు కొన్ని తెలుసుకుందాం. మీన రాశి ఏలిన నాడి శని జరుగుతూ ఉన్నది. అయినా సరే లగ్నాధిపతి అర్ధాష్టమ స్థితి, అయినా సరే అష్టమాధిపతి 2వ స్థితి, అయినా సరే సంపూర్ణ ఫలితాలు 50% మీవే ఈ వారమంతా కూడా. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు కొద్దిగా నడుస్తూ స్లిప్ అవటం, బండి మీద స్లిప్ అవటం, బాత్రూముల్లో నడిచేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రాక్చర్సు, డిస్లోకేట్సు, బెండకటాలు, నొప్పి పుట్టటాలు, దెబ్బ తగలటాలు ఇత్యాదులు జరగటానికి అవకాశాలు ఉంటాయి. పాదములు పర్టికులర్గా యాంకిల్స్ కడు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం అనబడేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. కార్య సాధన జరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. కార్య దిగ్విజయం చేకూరేటువంటి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కొద్దిగా శుభ సంబంధమైనటువంటి కార్యక్రమములు అనుకున్నటువంటి డేటు మారి కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెన్షన్ పడద్దు, అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. ఆర్థిక జీవన సంబంధమైన విషయాల్లో లోపాలు ఏమీ జరగవు. పెద్ద నష్టాలు, పెద్ద కష్టాలు, పెద్ద లాభాలు ఏమీ జరగకపోయినా ప్రశాంతమైనటువంటి సరళికి మాత్రం విఘ్నం లేకుండా, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కనక పుష్యరాగం మణిని ధరించండి. అలాగే వైక్రాంత మణి కానీ,
లేకపోతే వ్యాఘ్రముకి మాల కానీ ధరించండి. కొద్దిగా దృష్టి దోషం, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికారఘోష, అనధికార ఘోష ఇత్యాదులు సమసిపోయే అవకాశాలుంటాయి. సర్వకార్యముల యందు దిగ్విజయాన్ని, సంపూర్ణమైనటువంటి ఫలితములను పొందటానికి మార్గములు ఏర్పడతాయి. మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ విషయాలు తెలుసుకోవాలనుకునేటువంటి వారు 9494097777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, ఆన్లైన్ ద్వారా తెలుసుకోండి. అలాగే మీ అందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడే 10 మంచి వాక్యాలు నేను చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. జై గురుదత్త.